అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. అందరూ మంచినే ఉన్నారు కదా? మరి చాలా వార్తలు ఉన్నాయి చూసేందుకు. ఆలస్యం చేయకుండా చూద్దాం. కానీ ముందుగాల హెడ్లైన్స్ చూసేద్దాం పారి. చదువులేని చంద్రబాబు ఇజనరీ సీక్రెట్ ఇదేనా? నేను ఎప్పుడూ చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని కాదు. బాబు నా శిష్యుడే అంటున్న విహెచ్. వైస్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు కూడా చేశారు. గుడిగట్టిండ్రు హీరోయిన్ సమంతకు. మస్తు ఖుషి అవుతుంది కావచ్చు వీళ్ళ అభిమానంకు. తొక్కలో ఇంటర్వ్యూలో తిక్కలో ప్రశ్నలు. తలలో వెంట్రుకలు ఎన్నుంటాయి? మీ తల్లోనా నా తల్లోనా సార్? చంద్రబాబు మాట మాటకు ఇజనరీనని ఆయనే చెప్పుకుంటాడు కదా. ఏది చూసినా అది నేనే కనిపెట్టినా అంటుంటాడాయే. నిజంగా ఆయన మాటలు వింటే అబ్బో ఈ చంద్రబాబే గనక లేకపోతే సెల్ ఫోన్ వచ్చేదే కాదు, మనం ఫోన్లలో మాట్లాడేటోళ్ళమే కాదు, ఈ కంప్యూటర్లు కూడా ఉండకపోయేటి ఏం కాదు అనిపిస్తుంటది. అయితే అందులో పెద్ద రహస్యమే ఉన్నదుల్లా. అదే కావచ్చు మరి చంద్రబాబు ఇజనరీ రహస్యం కూడా. ఎందుకంటే సారు చెప్పిన ఓ మాట వింటే ఇదే డౌట్ వచ్చింది కొందరికి. నేను ఎప్పుడూ చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని కాదు. ఇన్న రానులా చంద్రబాబుకు చదువు లేదట, చందనం లేదట, అంతా డొల్లా, ఏమి లేదన్నట్టు. అసలు చదువు మీద శ్రద్ధ పెట్టేటోడే కాదట, లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అనుకుంటా. అందుకే ఆయన నోటితోనే ఆయనే స్వయంగా చెప్పిండు నాకు చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు అని. నేను ఎప్పుడూ చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడిని కాదు. మరి చిన్నప్పుడు చదువు మీద శ్రద్ధ పెట్టక ఏం చేసిండు బాబు అంటే, అయ్యో అప్పట్లో బాలయ్య బాబు షోలో ఆయనే చెప్పే కదా అమ్మాయిల వెనకాల బైకుల సైలెన్సర్లు తీసేసి తిరిగేది అని. అందుకే చదువు చక్కగా అబ్బనట్టున్నది. మరి చదువు చక్కగా రాదు కాబట్టి అప్పుడే ఇజనరీ కావాలని డిసైడ్ అయినట్టు బాబు. ఇజనరీ అంటే ఏందో తెలుసు కదా, ఏది చూసినా దాన్ని నేనే కనిపెట్టినా అని చెప్పాలి. నేను లేకపోతే అసలు సాఫ్ట్వేర్ అనే పదమే లేదన్నట్టు మాట్లాడాలి. అందుకే నాటి నుండి నేటి దాకా మాట మాటకు అక్కడ స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకొని మరి నేను విజనరీని అని చెప్పుకుంటాడు. వాస్తవానికైతే నిజంగా విజనరీలు ఎవ్వరు కూడా మాట మాటకు నేను విజనరీని అని చెప్పుకోరు. కానీ అదే చంద్రబాబు అట్లా కాదు, పొడి చెప్పుకుంటూనే ఉంటాడు. కాబట్టి ఇదంతా చదువురాని ఇజనరీతనం. అందుకే బాబు అదే ముచ్చటని చెప్పిండేమో ఇట్లా చదువు మీద శ్రద్ధ ఉండేది కాదని అని అనుకోబట్టిర్రట బాబు మాటలు విన్న కొందరు పబ్లిక్. తెలంగాణలో బీఆర్ఎస్ సభ వెట్టుడుతోని ఒక్కసారిగా రాజకీయం అంతా మారిపోయింది. మాటల యుద్ధం నడుస్తున్నది. మీటింగుల కేసీఆర్ స్పీచ్పై జోరుగా చర్చ నడుస్తుంటే ఇంకో దిక్కు కాంగ్రెస్ మంత్రులు లీడర్లు అటాక్ చేస్తున్నారు. ఇటు దిక్కు నుంచి కారోళ్ళు కూడా గట్టిగానే అందుకుంటున్నారు కదా. అయితే ఒక్కసారిగా సీన్లకు వచ్చిన అంబర్పేట పైల్మాన్ హనుమంత్ అన్న గాంధీ భవన్ మెట్లెక్కిండు. మరి ఏం మాట్లాడతాడో విందాం. కాకా నమస్తే. నీ హిస్టరీ నాకు తెలుసు. ఏహే మీకేంది సార్, తెలంగాణ అంతా తెలుసు. ఢిల్లీలో కొందరు పెద్ద లీడర్లకు కూడా తెలుసు సార్. కేసీఆర్ సారు మీ దగ్గర మీ శిష్యుని లెక్క పనిచేసిండా? అయితే ఇది పెద్ద బ్రేకింగే అన్నా. చంద్రబాబు కూడా చేశారు. ఏంది ఏపీ సీఎం చంద్రాల సారు కూడా మీ శిష్యుడేనా? షిట్ 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 డామిటే అన్నా. ఇద్దరు శిష్యులను ముఖ్యమంత్రులను చేసి నువ్వేందే ఏ పదవి లేకుండున్నావు? అంతేలేవే అన్నా, రాజకీయం అంటేనే అట్లుంటది. కాంగ్రెస్ పార్టీ అభిమాని ఏం అభిమాని ఏమో పోవే, నువ్వు ఇప్పుడు చెప్పుతుంటే మాకే బాధ అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి నా పాత్ర ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీని ఏ పదవి అడక్కు, అట్లనే ఉండు అంతేనా? పదవి లేవు నాకు, బిచ్చం అడగాల్సిన కర్మ నీకేందే? నీ కటౌట్ కు కాంగ్రెస్ పార్టీ ఇయ్యాలే. సరే ఇదంతా పక్కన పెట్టుగాని నిన్న బీఆర్ఎస్ మీటింగ్ ఎట్లుంది? వేరే వాళ్ళు జారిపోకుండా చూడడానికి డ్యామేజ్ కంట్రోల్ మీటింగ్ అది. ఆగో వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మీరేంది అట్లా అంటారు? మీటింగ్ పెట్టవలసి వచ్చింది. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం సార్. ఎనిమి అనడం నాకు చాలా బాధ ఉంది. మీ పార్టీలు కూడా గట్టిగానే అంటున్నారు కదా. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ తిడతావా? ఆగో కూల్ సార్, అంత గరం కాకుండ్రి. అల్లునికి అప్పచెప్పిండి, ఆయన హాయిగా వండుకుంది. గమ్మత్తుగున్నారు సార్. మీటింగ్ పెడితే మీటింగ్ ఎందుకు అన్నారు, బయటికి రాకుంటే మళ్ళా ఫామ్ హౌస్ అన్నారు. ఇదేంది సార్? చాలా విషయాలు చెప్పగలుగుతా. ఏం చెప్తారు సార్? ఒక్కటి చెప్పండి. ఖర్చు పెట్టినవరా బాబు? అంటే మీరు ఖర్చు పెట్టకుంటేనే మీటింగులు పెట్టుకుంటున్నారా? ఆహా పెట్టుకుంటున్నారా అని నేను అంటలేను, జనాలు అంటున్నారు. థాంక్యూ. ఇప్పుడు ఎవరు కాదంటున్నారు సార్? మరి
పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అని అంటారు కదా. ఆగో అట్లనే కొంతమంది సినిమా యాక్టర్లు అంటే పడి సస్తారు. ఇంటి నిండా ఆ యాక్టర్ల ఫోటోలు పెట్టుకుంటారు. ఇక వాళ్ళు నటించిన సినిమా వస్తేనైతే పండగ చేసుకుంటారు. కటౌట్లు పెట్టి బ్యానర్లు కట్టి పాలాభిషేకాలు చేసి సంబరాలు చేసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ ఫేవరెట్ యాక్టర్లను దేవుళ్ళ లెక్క గోలుస్తారు. గా ఆంధ్రప్రదేశ్లో ఒక అన్న ఇంకో అడుగు ముందుకేసి తన అభిమాన హీరోయిన్కు ఏకంగా గుడే కట్టిండు. ఇగో ఇదే ఆ గుడి, ద టెంపుల్ ఆఫ్ సమంత అంట. ఏ దేవుని గుడి అనుకుంటున్నారా? దేవుడు దేవత ఉండే టెంపుల్ కాదిది. సినిమా హీరోయిన్ సమంత కొలువు తీరిన ఆలయం అన్నట్లు. ఆమె వీరాభిమాని ఒక ఆయన ఎంతో అభిమానంతోని కట్టించిండట ఈ గుడి. బాపట్ల జిల్లా ఆలపాడు అనే ఊళ్ళే ఉండే తెనాలి సందీప్ కు సమంత అంటే దేవతను చూసుకున్నాడు. అందుకే 3 ఏళ్ల కిందటనే ఈ గుడి కట్టి ఆమెను ఆరాధిస్తున్నాడు. ఈ టెంపుల్లో తొంగి చూస్తే గోల్డ్ కలర్ల సమంత విగ్రహం, దాని పక్కనే ఇంకో విగ్రహం అవుపడతాయి. ఏప్రిల్ 28వ తారీఖు సమంత పుట్టినరోజు. అందుకే యాలపొద్దుగాలనే లేచి ఈ గుడిని పూలతోనే డెకరేషన్ చేసిండు. ఒక పెద్ద కేక్ తెప్పించి కట్ చేసిండు. ఆ తర్వాత అనాథ పిల్లలకు అన్నదానం చేసిండు ఈ అన్న. నాకు సమంత అంటే ఎంతో అభిమానం, అందుకే 3 ఏండ్ల నుంచి ఇట్లనే బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నా అని అంటున్నాడు. అంతేనా అన్న? టెంపుల్ కట్టి కూడా మేడం గారికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరంతో 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదానాలు కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటాను. చూసిండ్లు కదా అదన్నట్టు ఈ సమంత టెంపుల్ వీడియో చూసి సినిమా యాక్టర్లకు గుడిగట్టుడేందయ్యా అని కొందరు కామెంట్ చేస్తుంటే, ఆయనకు నచ్చిన పని ఆయన చేసిండు, ఎవరికేం నష్టం అని ఇంకొందరు అంటున్నారు. చాలా కాలం తర్వాత ఇవాళ ఇంటర్వ్యూలు చేయబోతున్నా. ఆ వచ్చిన వాళ్ళని ఒక ఆట ఆడేసుకోవాలి వాళ్ళంతే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఐ డోంట్ ఎక్స్క్యూజ్. సో వాట్? నథింగ్ సార్. కెన్ ఐ టేక్ మై సీట్? తీసుకోబో. నీ సీట్ అంట. ఎక్కడుందా నీ సీటు? అదేనా? కెన్ ఐ టేక్ మై సీట్? బిల్డప్ అయిందా? వీరేంద్ర బాబు ఇంత వెరైటీగా ఉన్నాడు. లేదు సార్. కూర్చో. నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ వేస్తా, వాటికి ఆన్సర్ చెప్పు. ఓకే సార్. చార్మినార్ కట్టింది ఎవరు? మహమ్మద్ కూలీ కుతుబ్ షా సార్. రాంగ్ ఆన్సర్. నేను కట్టింది ఎవరు అని అడిగా, కట్టించింది ఎవరు అని కాదు. నెక్స్ట్ క్వశ్చన్. తాజ్ మహల్ కట్టింది ఎవరు? కూలీలు సార్. వెరీ గుడ్. వాళ్ళ పేర్లు ఏంది? తలలో వెంట్రుకలు ఎన్నుంటాయి? మీ తల్లోనా నా తల్లోనా సార్? నీ తల్లోనే. 126,073 సార్. నీకెట్టా తెలుసు? లెక్క పెట్టావా ఎప్పుడైనా? అవును సార్. లాస్ట్ టైం గుండు కొట్టించుకున్నప్పుడు జుట్టంతా తెచ్చి లెక్క పెట్టుకున్నా. ఎందుకు అలాగా? మీలాంటోడు ఒకడు ఇలాగే బొచ్చులో ప్రశ్నలు అడుగుతాడని బొచ్చు లెక్క పెట్టుకున్నా సార్. నీ ఫైనల్ క్వశ్చన్. నీకు ఎంతమంది పిల్లలు? 2.5. 2.5 ఏందయ్యా? ఏం తమాషాలు పడుతున్నావా ఏందా? ఉంటే ఒకరు ఉంటారు, లేదంటే 2 ఉంటారు. ఈ 2.5 ఏంది? 2 పుట్టారు, ఇంకొకరు ఆందివి. మా ఆవిడ క్యారీయింగ్ 4వ నెల, అందుకే నర అని చెప్పా. పుట్టాక 3 అని చెప్తా, సరేనా? ఇదిగా నీ వాళ్ళకు నాకేమి నచ్చలేదా? నా వాళ్ళకం నచ్చలేదా? నేను ఇచ్చే ఆన్సర్లు నచ్చలేదా? నీ డ్రెస్సింగ్ బాగలేదు, నీ ఫేస్లో గ్లో కూడా లేదు, అది నువ్వే చెప్పాలి. ఇక ముఖంలో నవ్వు కూడా లేదు. నా నవ్వు కూడా నువ్వే నవ్వుతున్నావు కదా. అందుకే యు ఆర్ నాట్ సెలెక్టెడ్ అంతే. ఐ నో ఐ డోంట్ సెలెక్ట్. హౌ యు నో? అసలు నేను వచ్చిన జాబ్ ప్రొఫైల్కి నువ్వు అడిగిన ప్రశ్నలకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు ఇలా చంపుతారు సార్ మమ్మల్ని? నిజంగా రిక్వైర్మెంట్ ఉంటే పిలవండి, లేదంటే పిలవద్దు. అంటే మేమేమైనా టైం పాస్ చేస్తున్నామని నీ ఉద్దేశం ఏంది? అదంతా తెలియదండి, కానీ ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళని చీప్గా చూడడం మాత్రం కరెక్ట్ కాదు. ఒకప్పుడు మీకు ఉద్యోగం లేదని గుర్తుపెట్టుకుంటే బెటర్. చీప్గా చూసేది ఏముందయ్యా ఇందులో? మరి లేకపోతే ఏంటి సార్? మీ మీద చదువులు అయిపోయి డిగ్రీలు చేత పట్టుకొని ఉద్యోగాలను తిరుగుతుంటే మీరు తింగర్ ప్రశ్నలు అడుగుతూ సంబంధం లేని విషయాలన్నీ ఆరా తీసి యు ఆర్ నాట్ సెలెక్టెడ్ అంటే ఎలా? మీ రిక్వైర్మెంట్కి కావాల్సింది అడగండి, సెట్ అవ్వకపోతే సెట్ అవ్వమని చెప్పండి, అంతేగాని ఇలాంటి ప్రశ్నలు కాదు సార్. అరే మాకు నచ్చకుండా ఎట్టగా ఉద్యోగం ఇచ్చేదా? అసలు నువ్వెవరికైనా నచ్చుతావా? అయినా మనిషి టాలెంట్ని బట్టా లేకపోతే మనిషిని బట్ట ఉద్యోగం ఇచ్చేది? నీ దగ్గర పని చేయగలిగే సామర్థ్యం ఉందా లేదా అది చూసేది పోయి ఏదేదో అడిగితే మండుద్ది. అయినా నువ్వు నాట్ సెలెక్టెడ్ అని చెప్పడం కాదు, నేను చెప్తున్నా, యు ఆర్ నాట్ సెలెక్టెడ్ యాజ్ మై బాస్. ఎలాస్
ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే శానా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటాం మరి.